వెంకట్. ఈరోజు నెల్లూరు బారాషాహి దర్గా దగ్గరికి వచ్చినాము. ఇక్కడ రొట్టెల పండగ అనేది చాలా విశేషం. నెల్లూరులో ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుతూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఉన్న ఆటలు పాటలు అన్నీ ఎట్లా ఉన్నాయి ఏంటనేది చూపిస్తాము. హాయ్ గైస్, చాలామందికి అంటే నెల్లూరులో ఉండే వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండే వాళ్ళకి చాలామంది వరకు తెలిసే ఉంటుంది. నెల్లూరులో ప్రతి సంవత్సరం జరిగే రొట్టెల పండుగ. అది మొహరం పండుగ తర్వాత ఆ పీర్లన్నీ బారాషాహి దర్గా నీళ్ళల్లో కలిపిన తర్వాత గంధ మహోత్సవం జరుగుతుంది. ఆ గంధ మహోత్సవం అయిన తర్వాత రొట్టెల పండుగ అనేది మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే నెల్లూరులో అతిపెద్ద పండుగ. సో ఈ పండుగలో రొట్టెల పండుగ అంటాం మనం. రొట్టెల పండుగ అంటే రొట్టెలు ఇచ్చి పుచ్చుకోవడం. అవి పెళ్లి రొట్టి, సంతాన రొట్టి, భాగ్య రొట్టి, ఇల్లు కట్టుకునే రొట్టి, అదేవిధంగా విదేశయాన రొట్టి, ఇలాగ అన్నిటికీ రొట్టెలు అనేవి చాలా ఉన్నాయి. ఎంతో నమ్మకంతో ప్రతి ఒక్కరూ దీంట్లో ఈ రొట్టెల మార్పిడి కార్యక్రమం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి, నాకు తెలిసినప్పటి నుంచి జరుగుతుంది. దాని ముందర ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. సో ఇంతకుముందు అయితే 3 రోజులు మాత్రమే జరిగేది. ఇప్పుడు 5 సంవత్సరాలకు పెంచారు. అంటే ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ ముందర నుంచి 5 డేస్కి దీన్ని పెంచడం జరిగింది. సో ఇప్పుడు 3వ రోజు మాత్రం ఓన్లీ నెల్లూరు వాళ్ళకి, ఓన్లీ నెల్లూరు అని కాదు, నెల్లూరు వాళ్ళు మాత్రం 99% థర్డ్ డే మాత్రమే అక్కడికి వెళ్ళి ఈ రొట్టెల పండుగ కార్యక్రమంలో పాల్గొంటారు. సో ఇక్కడ చూసినట్లయితే జాతరే 5 రూపాయల వస్తువు నుంచి 500 రూపాయల వస్తువుల దాకా ప్రతి ఒక్కటి ఉంటుంది. పిల్లకాయల కాటలు కానివ్వండి, సో జెయింట్ వీల్స్ అన్నీ ఉంటాయి. కొనుక్కునే దానికి A to Z మనకి బయట ఏం చెప్తాయని చూస్తున్నారుగా. 20 రూపాయలకి, 30 రూపాయలకి, 10 రూపాయలకి వస్తువులు మామూలుగా మనకి హైదరాబాద్ చార్మినార్ ముందర ఎట్లా ఉంటాయో, సో ఇక్కడ నెల్లూరులో ఈ రొట్టెల పండుగ టయానికి ఇక్కడ ఎట్లాగా ఉంటాయి. రాయసరం గుడి దగ్గర తిరణాలకి ఎలా పెడతారో అట్లాగే సేమ్ ఇలాగే. సో ఇక్కడైతే చాలా ప్లేస్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం షాప్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. బట్ నేను కొన్ని షాప్స్ మాత్రం మీకు చూపించగలను. ఎందుకంటే నేను సండే పోయాను, 5th డే. అందులోనూ ఫుల్ రష్. వర్షం వచ్చింది, కరెంట్ వస్తుంది పోతుంది, చిన్నపిల్లకాయలు ఉన్నారు. సో కొన్ని షాప్స్ వరకు తిరిగి కొన్ని పర్చేస్ చేసాము. మీరు ఇంకా ఎవరైనా కానీ వెళ్ళాలనుకుంటే నాకు తెలిసినంత వరకు ఈ వీక్ ఉంటుంది, ఈ సండే వరకు ఉంటుంది 100%. ఎవరైనా వచ్చి విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు. బాగా చేయగలుగుతా. ఇప్పుడైతే చాలా క్రౌడ్గా ఉంది, తగ్గిపోయి ఉంటుంది. యాక్చువల్గా ఈరోజు నేను పోస్ట్ చేసే టైంకి తగ్గిపోయి ఉంటుంది. బట్ మామూలుగా ఎప్పుడైనా కానీ మీరు దర్శనానికైనా వచ్చి దర్శనం చేసుకోదగ్గ ప్లేస్ ఈ బారాషాహి దర్గా అనేది మాత్రం. సో చూడండి, ఇంక మీకు చూపిస్తాను ఏమేమి కొన్నాము, షాప్స్ ఎలాగ ఉంటున్నాయి. పైన వస్తుంది ఇదే.
షాప్లోకి వెళ్తున్నాం. తాగుతుందా అంగట్లో చూడు. మీరు ఎక్కడున్నా పోలీస్ స్టేషన్ రండి. మీకోసం సినిమా
వద్దు సార్. మీరు ఎక్కడున్నా పోలీస్ అవుట్పోస్ట్ రావాలను మీకోసం మీ నాన్నగారు చూస్తున్నారు. వాళ్ళని కింద పడేస్తారంటున్నదా అది ఎలా కమ్ముతుంది చూడు ఎలా గుంటూరు గుమ్మడిదాల రాజేశ్వరి గారు మీరు ఎక్కడున్నా పోలీస్ అవుట్పోస్ట్ రావాలను మీకోసం ఎక్కడున్నా పోలీస్ అవుట్పోస్ట్ రావాలను. వెళ్ళాలంటే నీళ్ళ దాకా వెళ్ళాలి, దానికి చాలా టైం పడుతుంది. యాక్చువల్గా ఈ టైంలోనే మాకు పవర్ పోవడం రావడం అంతా వస్తూ ఉంది కాబట్టి మధ్యలో వర్షం కూడా పడింది. అందువల్ల వస్తుంది వెనకాల కనిపిలా అక్కడ ఫోటోలు ఇంత బాధ ఉమా ఐస్ క్రీమ్ తీసుకోని మా ఏటీఎంకి డిమాండ్ ఎక్కువ మామయ్య, ఏటీఎంకి డిమాండ్ ఎక్కువ ఇప్పుడు. మామయ్య రౌండ్
కొద్దిసేపు అయినా ఉంటామని చెప్పి మళ్ళీ బయటకు వచ్చేసి బయట నుంచి మళ్ళీ అవుట్ సైడ్కి వెళ్ళాము. అవుట్ సైడ్ కార్నర్లో ఇంకొకటి ఉంటుంది. యాక్చువల్గా నేను నెక్స్ట్ వీక్ ఇంకొక వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీకు మామూలుగా దర్గా బాషా దర్గా మొత్తం ఇన్ అండ్ అవుట్ మొత్తం చూపిస్తాను. అంటే పండగ ఎక్కడ జరుపుకుంటారు అంటే నీళ్ళ దగ్గరలో. సో దర్గా కానీ మొత్తం దర్గాలో మామూలుగా పార్క్ కూడా ఉంటుంది. ఆ పార్క్ చూపిస్తాను. అక్కడ గవర్నమెంట్ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా లోపల ఉంటుంది. సో ఇది చాలా పెద్దది, చాలా ఎకరాలు ఉంటుంది. సో అవన్నీ కూడా చూపిస్తాను. ఈ మధ్యలో మా అమ్మ మిస్ అయిపోయింది. సో మా అమ్మ చెప్పడానికి కొద్దిగా 10 minutes పట్టింది. అంటే మేము సైడ్కి వెళ్ళామని చెప్పి రోడ్లో అమ్మ కూడా అంటే వెళ్ళింది. సో మళ్ళీ అమ్మని తీసుకుని వచ్చి కరెంట్ వచ్చేసరికి అంతా బాలాజీనగర్ వసంత మీరు ఎక్కడున్నా పోలీస్ అవుట్పోస్ట్ రావాలను మీకోసం అన్ని దగ్గర చూస్తున్నారు. బాలాజీనగర్ వసంత మీరు ఎక్కడున్నా పోలీస్ అవుట్పోస్ట్ రావాలను మీకోసం అన్ని దగ్గర చూస్తున్నారు. ఏం కొన్నాను బాలాజీనగర్ వసంత భగత్ సింగ్ కాలనీ అని ఎక్కడున్నా పోలీస్ అవుట్పోస్ట్ రావాలను మీకోసం మీ తమ్ముడు కింద ఎదుర్కొస్తున్నారు. భగత్ సింగ్ కాలనీ అని మొత్తానికి భాషా దర్గా మొత్తం తిరిగి దానికి వచ్చింది ఏంటంటే యాక్చువల్గా ఫోన్ పేలో రేపు పని చేయట్లేదు అలా. సో అందుకోసం అని చెప్పి తీసుకోపోయిన డబ్బులతో అందరికీ డబ్బులతో అలా ఇలా కొనుక్కొని వచ్చాము. మధ్యలో వర్షం పడింది, మొత్తం కొలాప్స్ అయిపోయింది, మొత్తం కూడా తిరగలేకపోయాము. ఏదో కొన్ని ఒక 10-15 షాపులు తిరిగాము. యాక్చువల్గా 100 షాపులు పై మాటే చాలా నీకు సరిపోదు. సాయంత్రం అంతా తిరిగిన రాత్రి 11-12కి వచ్చి అంత షాపులు ఉన్నాయి. తిరిగిన షాపులు తిరిగాము. ఆ ఫస్ట్ 4 షాపులు ఇవి కొన్నాము. ఇంకా వర్షం పడిపోయింది, కరెంటు పోతుంది. సో ఇంక వచ్చేసాం. సో మొత్తానికి కొన్ని పిల్లకాయలకి ఇంట్లో వాళ్ళకి అయింది.